వంశీరామ్ హైడ్రా అనిరుద్ పెద్దల ప్లానింగ్ అంటూ అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండు. హైదరాబాద్లోని కాజాగూడ్లో వంశీరామ్ బిల్డర్స్ చేపట్టిన మ్యాన్హట్టన్ ప్రాజెక్టు అనేది అతిపెద్ద స్కామ్ అంటది. ఈ ప్రాజెక్టు చెరువు బఫర్ జోన్లో ఉన్నది. దీనిపై హైడ్రాకు ఫిర్యాదు చేస్తే కనీసం రసీదు కూడా ఇవ్వలేదట. ఈ వ్యవహారంపై అసెంబ్లీ 0 అవర్లో ప్రశ్నిస్తా, ఈ వేల కోట్ల స్కామ్పై అసెంబ్లీలోని తేల్చుకుంటా. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 2 రోజుల కిందట అసెంబ్లీలో మీడియా చిట్చాట్లో చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. రియల్ ఎస్టేట్ వర్గాలతో పాటు అధికార యంత్రాంగంలో రాజకీయ నేతల మధ్య దీనిపైన చర్చ జరుగుతున్నది. వంశీరామ్ బిల్డర్స్, హైడ్రా, అనిరుద్ రెడ్డి అసలు ఏం జరిగింది, ఏం జరుగుతున్నదంటూ ప్రముఖుల మధ్య ఒకటే గుసగుసలు. అసలు ఏమిటి ఆ కథ? సో సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన గత ప్రభుత్వం సీసీఎల్లో ఉన్నతాధికారిని రంగంలోకి దింపి ఉత్తర్వుల రద్దు, అక్రమాలు తొలగించి స్వాధీనం చేసుకున్న కేసీఆర్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళీ పాత ప్లాన్ అమలుకు పావులు. ముఖ్య నేత సూచనతో రంగంలోకి దిగి చక్కబెట్టిన ఓ మంత్రి. ప్రాజెక్టు 2.5 లక్షల చదరపు అడుగుల డీల్తో రూట్ క్లియర్. స్థానికుల ఫిర్యాదు చేసిన తేల్చని రెవెన్యూ. సంచలనంగా మారిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆరోపణలు. 3 ఏళ్ల కిందటే 27.18 ఎకరాల ప్రభుత్వ భూమికి స్కెచ్. నిషేధిత జాబితా నుంచి ఆ భూమిని తొలగించిన ఓ అధికారట. హైదరాబాద్ అత్యంత విలువైన వెస్ట్ సిటీలో జరుగుతున్న ఒక రియల్ ప్రాజెక్టు గురించి మహబూబ్ నగర్ చెందిన ఒక ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడుతున్నారు? హైకోర్టు తీర్పులను కూడా లెక్క చేయకుండా చెరువుల పరిరక్షణ కోసం కూల్చివేతలకు దిగిన హైడ్రా నిర్దాక్షణంగా పేదల ఇండ్లను, షెడ్లను, మధ్యతరగతి వాళ్ళ గోడలను పడగొట్టిన హైడ్రా ఏ ఫిర్యాదు లేకున్నా తన వంతుగాను క్రమాలను పసిగట్టి పంజాబ్ విసురుతున్న హైడ్రా అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా ఎందుకు కార్యరంగంలోకి దూకడం లేదు? అసలు అనిరుద్ రెడ్డి ఫిర్యాదు చేశారా, లేక ఫిర్యాదు అందినా అందలేదని హైడ్రా చెప్తున్నదా? ఇందులో ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం? ఇంతకీ స్కామ్ చేసింది ఎవరు, దాని వెనుక ఉన్నదెవరు? ఎందుకంటే అది అరాకొర స్కామ్ కాదు. ఆ నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కుదిరిన డీల్లో 2.5 లక్షల చదరపు అడుగులు అంటే సుమారు 250 నుంచి 300 కోట్ల విలువైన స్థలం ముడుపుల కింద మారిందట. ఇంతకీ ఆ ఇంట్రెస్టింగ్ స్కామ్ స్టోరీ ఏమిటో చూద్దామంటూ మనకు వార్త కనిపిస్తుంది. బట్ ఏదేమైనా అనిరుద్ రెడ్డి కూడా ఈ మధ్యకాలంలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తూ ఉన్నాడు. మొన్న 10 మంది ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని ఛాయ్ తాగుకున్నాం, డిన్నర్ చేసినాం, మంత్రుల మీద విమర్శలు చేసినాం అన్నటువంటి ప్రచారం జరిగింది. సో దానికి ఆయన సమాధానం చెప్పలేడు. మీడియా అంతా రౌండ్ అప్ చేస్తే గుట్కీలు మిగిలినటువంటి పరిస్థితి మనం చూసినాం అనిరుద్ రెడ్డి. సో మరోసారి అనిరుద్ రెడ్డి హైడ్రా మీద, వంశీరామ్ బిల్డర్స్ మీద హాట్ కామెంట్ చేసిండు, ఒక చిట్ చాట్ చేసిండు ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో అనేది ఒక వార్త నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అనేది మనకు తెలియదు. బట్ వార్త మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. సో ఆయన 0 అవర్లో అసెంబ్లీలో దీని గురించి చర్చిస్తా, దీని మీద పెద్ద ఎత్తున దీన్ని జనాలకు తీసుకుపోతా, హైడ్రా ఎందుకు నా ఫిర్యాదును స్వీకరించలేదు, స్వీకరిస్తే ఎందుకు స్పందించలేదు, ఎక్కడికక్కడ నిర్మాణాలని, షెడ్లను, ప్రకృతిని కాపాడే హైడ్రా మరి వంశీరామ్ బిల్డర్స్ మీద కంప్లైంట్ ఇచ్చినా ఎందుకు మరి తీసుకోవట్లేదు అనేది మరి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసినటువంటి ఫిర్యాదుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో దాని నిజాలు తెలుసుకుందాం. అనిరుద్ రెడ్డి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగానే ఆయన హైడ్రా కంప్లీట్ చేసిందా, నిజంగానే వంశీరామ్ బిల్డర్స్లో భారీ 300 కోట్ల ముడుపులతో గ్రీన్ సిగ్నల్ వచ్చి మరి అక్కడ అక్రమంగా నిర్మాణం జరుగుతున్నదా అనేది భవిష్యత్తులో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, దాని గురించి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. బట్ ఇది ఓవరాల్గా ఇవాళ అన్ని దినపత్రికలు కనుక మనం చూస్తే బడ్జెట్ మీద, రానున్నటువంటి ఎస్సీ బీసీ బిల్లుల మీద మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఇంకోవైపు విజయశాంతికి సంబంధించి కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించి కొండగట్టు ప్రాణాన్ని నాకు పోసింది అంజన్న, కొండగట్టు అంజన్న అని చెప్పేసి కావచ్చు, ఇవన్నీ హైలైట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ఫ్లుయెన్సర్స్ జాగ్రత్తగా ఉండండి, ఇప్పటికైనా ఇన్ఫ్లుయెన్సర్స్ మారండి, ఇప్పటికైనా ఫేక్ బెట్టింగ్లను మీరు ప్రమోట్ చేయకండి అనేది పోలీసులు చెప్తా ఉన్నారు. సో మీడియా తరఫున మేము కూడా చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా ఇన్ఫ్లుయెన్సర్స్ మారండి. మీ వల్ల పోయిన ప్రాణాలు చాలు, మీ వల్ల నాశనమైన కుటుంబాలు ఇక చాలు, ఇంకా కుటుంబాలని నాశనం చేయకండి, ప్రాణాలు తీయకండి. సో దయచేసి ఇన్ఫ్లుయెన్సర్స్కు దండం పెడతా ఉన్నాం, ఆపేయండి ఇంతటితోటి. సో ఇది ఓవరాల్గా ఇవాళ మార్నింగ్ న్యూస్. మీరైతే చూస్తూనే ఉండండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి, ఇంట్రెస్టింగ్ న్యూస్ తోటి మళ్ళీ మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను.